ఇక అప్డేట్స్ చూద్దాం. కొమరవెల్లి మల్లన్న కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయా పరమశివుని పంచముఖముల నుంచి కాశీ, శ్రీశైలం, రంభాపురి, పురనుపాక, కేదార్నాథ్ ఇట్లా 5 పంచపీఠముల పూజా కార్యక్రమం సమాప్తమైనది. సాక్షాత్తు జ్ఞానసింహాసనాధీశ్వరులైన కాశీపీఠము నుండి విచ్చేసిన జగద్గురువు వారు ఇక్కడ జ్ఞానసింహాసన పీఠం స్కంధగోత్రం వారు ఇక్కడ విచ్చేసి ఉన్నారు. మల్లికార్జున శివాచార్య మహాస్వామి గారు. తదనంతరం అర్చకస్వాములు నిశ్చితార్థ కార్యక్రమం మహోత్సవ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు. చక్కగా తారకాసురుని యొక్క రాక్షసత్వం విపరీతంగా పెరిగిపోయి లోకాన్నంతా కూడా పీడించేటువంటి సమయంలో శివుని యొక్క ఔరస పుత్రుడి చేత మాకు మరణం సంభవించాలని చెప్పేసి రాక్షసులు కోరుకోవడంతో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క యోగ సమాధిలో నుండి ఆ యొక్క సమాధి భంగం చేయడానికి కుసుమ శివుడైనటువంటి మన్మధుడు ప్రయత్నించగా ఆ యొక్క పరమేశ్వరుడు తపోభంగాన్ని పొంది తాను పార్వతీదేవిని కళ్యాణం చేసుకోవాలనే సంకల్పంతో ఆయన భద్రపీఠం మీద కళ్యాణమూర్తి వరుడై కూర్చొని ఉండగా మరి ఈ యొక్క సప్త ఋషులందరినీ కూడా అరుంధతి సమేతంగా ఆ యొక్క హిమవంతుని దగ్గరికి రాయవారాన్ని పంపి నేను పార్వతీ కన్యకను వివాహం ఆడతాను అని చెప్పి చెప్పగా అందులో భాగంగానే నేడు ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతోంది. ఆ యొక్క పార్వతీ స్వరూపమైనటువంటి మేడమ్మ కేతమ్మలు గంగా గౌరీలాగా కూర్చొని ఉండగా మరి పరమేశ్వరుడు సాక్షాత్ మల్లికార్జునుడు కైలాసవాసుడు శ్రీకంఠేశ్వరుడు ఆయన వరుడై కూర్చొని ఉండి ఈ యొక్క నిశ్చితార్థ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అదిగో ఆ యొక్క గంగా గౌరీ దేవతల యొక్క ప్రతిరూపమైనటువంటి మేడమ్మ కేతమ్మ తరపున ఆ యొక్క కన్యాదాతలు ఎవరైతే మహాదేవుని వంశస్థులు వారు కన్యాదాతగా ఇక్కడ కూర్చొని అలాగే కన్యాదాన స్వీకర్తగా ఈ యొక్క పడిగన్న గారి వంశీకులైనటువంటి వారు ఇక్కడ స్వామివారికి ప్రతిరూపంగా కూర్చొని కన్యాదాన పరిగ్రహణం చేస్తున్నారు. అదిగో ఏమి భాగ్యము వారి యొక్క భాగ్యము, ఆ పడిగన్న గారి వంశభాగ్యము ఏమి భాగ్యము, మహాదేవుని వంశీకుల యొక్క భాగ్యం. స్వామివారి యొక్క దివ్య లీలా కళ్యాణ మూర్తి నిత్యము అర్చావతార మూర్తిగా అర్చిస్తూ స్వామివారి యొక్క లీలా కళ్యాణానికి తామే పెళ్లి పెద్దలై ఈ యొక్క నిశ్చయ తాంబూలాలు స్వీకరిస్తున్నారు. అదిగో నిశ్చయ తాంబూల స్వీకరణ కార్యక్రమం ముందుకు మన యొక్క వేద పండితులు జ్ఞానేశ్వర శాస్త్రి గారిని ముందుకు సాగించవలసిందిగా కోరుతున్నాం. నిష్కలంక
प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य भूरादि समस्त लोकानां उपरि वर्तमान कैलासदेक्त निवासस्य ब्रह्म विष्णु रुद्रानामादि जनकस्य सूर्यमण्डलान्तर्वर्तमानस्य वेदान्त वेद्यस्य परञ्ज्योतिर्मणो नत्रे परशक्ति पराशक्ति परापरशक्ति त्रयार्जेय प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य देवरि जगदमेदस्य भारते रमणस्य चतुर्मुख ब्रह्मणः पौत्रे परशक्ति पराशक्ति परापरशक्ति त्रयार्जेय प्रवरान्वित परशक्ति गोत्रोद्भवस्य गन्धमादनाख्यश्च कुलपर्वतानामधीश्वरस्य मेनकारमणस्य भगवतो हिमच्छर्मणः पुत्रे परशक्ति पराशक्ति परापरशक्ति त्रयार्जेय चित्पदाय च ज्ञानमयाशक्तिस्वरूपिणे शान्त्यधीतोत्तर शान्त्यधीत शान्तिविद्या प्रतिष्ठानिवृत्ति कलापरापर्याय समरसानन्दानुभवावधान नैतिक तद्भक्तिस्वरूपिणे भक्तोद्धार करुणावृणालय अष्टावरण पञ्चाचार शरत्तरात्मिका जगन्मय विग्रह परदिवा विनाभूत सर्वभोगजने सर्वमङ्गलास्वरूपिणे सौभाग्यदायिने श्री मिथिलाम्ब वेदकाम्ब नाम्ने कन्या వినేమహే. అందరూ కూడా చెప్పాలి, చేతులు జోడించుకొని వాచాదత్త మయాదేవి శివాయ పరమాత్మనే శివ అవలోకన విధౌ నిశ్చితత్వం సుఖీ